शिवाय नमः शिवाय नमः शिवाय। ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। ओं श्रीमहागणाधिपतये नमः। सरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ ఈశ్వరుడు కిరాతుని యొక్క రూపాన్ని ధరించాడు. పంది ఆకారంలో వచ్చినటువంటి రాక్షసుణ్ణి సంహరించాలి అని తపస్సు చేస్తున్నటువంటి అర్జునుని రెచ్చగొట్టారు. అర్జునుడు సుక్షత్రియ సంజాతుడై రాక్షస సంహారం చేయటానికి తాను అర్హుడనే, తాపసుడనైనా ధనువును పట్టుకోవడానికి నేను అర్హత పొందినటువంటి వాణ్ణే అని పలుకుతూ భిల్లుక అధ్యక్షుని కూడా ధిక్కరించి, పరమేశ్వరుడని తెలియక కిరాతుని కూడా ధిక్కరించి బాణాన్ని ప్రయోగించారు. ఈశ్వరుడు కూడా బాణాన్ని ప్రయోగించారు. 2 బాణములు తగినటువంటి ఆ మూకాసురుడు మరణించాడు. ఆవేశం కలిగింది అర్జునునకు. కిరాతునికి ఆవేశం కలిగింది. నేను గొప్ప, నేను గొప్ప, నేను సంహరించాను. అరణ్యంలో ఉన్నటువంటి ఒక కిరాతుడా సంహరింపగలిగిన వాడు, ద్రోణాచార్యుని దగ్గర అభ్యాసించి అనేక విలువిద్యలను పొందినటువంటి నేనెక్కడ, అల్పుడమైనటువంటి నువ్వెక్కడ? కాదు అర్జున, నేను నీకంటే గొప్పవాణ్ణి. ఇక ఇద్దరు వాదించుకున్నారు, బాణాలు వేసుకున్నారు. అనేకమైనటువంటి బాణాలు ప్రయోగిస్తూ ఉంటే సమంత్రకంగా బాణాలన్నీ ఈశ్వరంలో లీనమవుతున్నాయి. ఆశ్చర్యం కలిగింది అర్జునుడికి. నేను నేర్చుకున్నటువంటి విలువిద్య ఏమైంది? నేను తెలుసుకున్నటువంటి మహామంత్రములన్నీ ఏమైనాయి? నా శక్తి నిర్వీర్యమైపోతున్నది. అయినా సరే ఊరుకోలేదు. ఆవేశం పెరిగింది. ముష్టి ఇద్దరూ ఒక్కొక్కసారి అలా పిడిగుద్దులతో గుద్దుకున్నారు. దగ్గరకు వచ్చినటువంటి అర్జునుని పదే పదే పరమేశ్వరుడు ఆలింగనం చేసుకుంటూ ఉన్నాడు. శివుడు అర్జునుడు ఈ విధంగా యుద్ధం చేస్తూ ఉంటే ఆ అద్భుతాన్ని చూడాలని దేవతలందరూ ఆశ్చర్యచకితులైనారట. దేవశ్చ విస్మయం ప్రాపూహు రణం దృష్ట్వా తవాద్భుతం. పరమేశ్వరుని తాకినవాడు ఇంతవరకు సృష్టిలో ఎవ్వడూ లేడు. పరమేశ్వరుడితో యుద్ధమునకు తలపడినవాడు ఎవ్వడూ లేడు ఇంతవరకు సృష్టిలో. దేవతలకు ఆశ్చర్యం కలిగింది. అర్జునుడంటే సామాన్య వ్యక్తే? మహాభారతంలో కూడా అర్జునుని వర్ణిస్తారు, ధర్మరాజుని వర్ణిస్తాడు అద్భుతంగా. ఒకానొక సందర్భంలో ధర్మరాజుని గురించి శ్రీకృష్ణ పరమాత్మ సభలో అంటాడు, మామా సత్యవతి పౌత్ర. వినండి అందరూ, ధర్మరాజు అంటే సామాన్యమయ్యే వ్యక్తి కాదు. అల్లుగుటయే యదుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే, కలిగిన నాడు సాగరములన్నీయు ఏకముగాకపోవునే. సప్త సముద్రాలు ఘూర్నిల్లుతాయి. అలాంటి వాడు ధర్మజుడు. అంతేకాదు, అర్జునుడు సామాన్యమైన వ్యక్తి కాదు. అర్జునుడు సామాన్యుడు అనుకుంటున్నారేమో మీరందరూ. అర్జునుని యొక్క రథం మీద ఆంజనేయ స్వామి వారు ఉంటాడన్నాడు. ఈ ప్రధానమైనటువంటి అర్జునుని యొక్క సర్వశక్తిని పెంపొందింపటానికి కిరాతార్జునీయం అత్యద్భుత వర్ణన. దీనిని పరమాత్మ తెలియజేస్తాడు శ్రీకృష్ణుడు కూడా. జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియున్ భూంచి
నే దండంబున్ గొన్ని తోలు చందనమునన్ నాది సారించుచున్ గాంధీవమ్ము ధరించి ఫల్గుణుడు నీ మూకన్ చండుచున్నప్పుడు ఒక్కడును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్. అర్జునుడికి శక్తి ఎలా వచ్చిందో, శివుని యొక్క దివ్య లీలలు ఎలాంటివో, అవతారమేమిటో దీనిలో మనకు గోచరమవుతుంది. అందుకనే దేవతలు దేవశ్చ విస్మయం ప్రాహు రణం దృష్ట్వా తవాద్భుతం. సశరీరంగా స్వర్గానికి వెళ్ళిన వాడెవడన్నా ఉన్నాడా ఇంతవరకు? అర్జునుడు ఒక్కడే వెళ్ళగలిగాడు. దేవేంద్రుని యొక్క అర్థసింహాసనాన్ని అధిరోహించగలిగినటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే అర్జునుడికే ఉన్నది. దీనివల్ల ఈశ్వర అనుగ్రహం వల్ల. అది ఈశ్వరుని యొక్క గొప్పతనం. ఆశ్చర్యం కలిగింది. కిం కర్తవ్యతామూఢుడైనాడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. బిలవిలలాడిపోతున్నాడు, బాధపడుతున్నాడు. భక్తవత్సలుడైనటువంటి ఈశ్వరుని మనస్సులో తలుచుకున్నాడు. శంకర, ఏనాడు కూడా నాకు ఓటమి లేదే. ఒక ఆటవికుడైనటువంటి ఇతని చేతిలో నేను ఓడిపోయేది. ఏమైనది నా బలం? నా మంత్ర శాస్త్రమంతా ఏమైంది? అస్త్రశస్త్రముల యొక్క దివ్యశక్తి ఏమైంది? అయ్యో శంకర మహానుభావ అని వేడుకుంటూ ఉంటే భక్త పరాధీనుడైనటువంటి మహానుభావుడు ఎట్ట ఎదుటని ప్రత్యక్షమైనాడు. పరమేశ్వరుని కన్నులార సందర్శించాడు. భక్త పరాధీనుడైనటువంటి పరమేశ్వరుడు మంగళకరమై అద్భుతమైనటువంటి రూపాన్ని ఇచ్చాడు. జటాజూటధారి అయి ఒళ్ళు గగురు పొడిచింది. ప్రార్థనా శ్లోకంగా ఇందాక చదివానే ఇదే. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగతరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఉపాసన ఫలించింది, తపస్సు ఫలించింది. ఈశ్వరుని యొక్క దివ్య ప్రత్యక్షం దర్శనం, సుందర రూపం లభించింది. అత్యంతము ఆవశ్యకమైనటువంటిది, ఆశ్చర్యము కొలిపేటువంటిది శివుడు. ఇతడే శివుడు, అనుమానం లేదు. పాదాభివందనం చేశాడు. చేసిన తరువాత ఆశ్చర్యం కలిగింది. ఇతనికా నేను అవమానించింది? సర్వాంతర్యామి అయినటువంటి జగద్రక్షకుని అనరాని మాటలు అన్నాని. అయ్యో అజ్ఞానం. నీవెవరో తెలియక అపచారము చేశాను స్వామి. నా అపరాధముల సైచి. ఈశ్వరుని స్తుతించవలను, ఈశ్వరుని పొగడాలి. ఈశ్వరుని యొక్క దివ్యనామాన్ని పలకాల్సినటువంటి పోయి ఈశ్వరుడనేటువంటి తెలియక నేను నిన్ను అనవసరంగా దూషించాను. రెండు చేతులు జోడించాను. ప్రభూ, తండ్రివై సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, సర్వమునకు వార్త నీవు, పరమ పురుష శివాహరా. సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, సర్వమునకు ఆర్త నీవు, పరమ పురుష శివాహరా. దేవ మహాదేవ శంకర నీవే తోడు నీడ మాకు, కావుమయ్య శరణు శరణు పరమ పురుష శివాహరా. కాపాడు స్వామి. దేవదేవ మహాదేవ కరుణాకర శంకర. మమాపరాధం సర్వేశ క్షంతం యశ్చ త్వయా పునః కిం కృతం రూపం. మహాదేవ, కరుణానిధి, శంకర, సర్వేశ్వర, నా అపరాధములను మన్నించు. నీవు నీ రూపాన్ని కప్పిపుచ్చుకొని మాయారూపంలో కిరాతుడవై నన్ను మోసం చేశావా స్వామి? నా చేత తప్పులు చేయించావా స్వామి? ఎంత చక్కగా అన్నాడు చూడండి. నీవని తెలిస్తే నేను ఈ తప్పు చేసేవాణ్ణి కాదు. కనుక అర్జునుడు ఈ విధంగా పశ్చాత్తాపపడి అతని యొక్క కన్నీళ్లతో ఆ ఈశ్వరుని పాదాలు కడిగాడు. భక్తవత్సలుడు, పరమేశ్వరుడు ప్రసన్నున మనస్సు కలిగినటువంటి వాడై అర్జునుని పైకి లేపి వివిధ విధములుగా ఓదార్చాడు. ఓదారిస్తే ఆ మహానుభావుడు ఆనందించి పులకితుడై ఈశ్వరుని స్తుతించినటువంటి పుణ్యమైనటువంటి కీర్తన. అర్జున ఉవాచ. మహాశివపురాణంలో భక్త ప్రియశ్చ శంభోస్తే
సుప్రభో కిం సమీహితం వర్ణనీయం మయా దేవ కృపాలుస్త్వం సదాశివ ఇత్యుక్త్వా సంస్తుతిం తస్య శంకరస్య మహాప్రభో చకార పాండవస్యోథ సద్భక్తిం దేవ సమ్మాయుతం. నమస్తే దేవదేవాయ నమః కైలాసవాసిని సదాశివ నమస్తుభ్యం పంచభక్త్రాయ తే నమః. ఇవన్నీ చాలా శక్తివంతమైనవి. కపిర్దనే నమస్తుభ్యం త్రినేత్రాయ నమోస్తుతే నమః ప్రసన్నరూపాయ సహస్రవదనాయ చ నీలకంఠ నమస్తేస్తు సజ్జోజాతాయ వై నమః వృషధ్వజ నమస్తేస్తు వామంగగిరిజాయ చ దశదోష నమస్తుభ్యం నమస్తే పరమాత్మనే డమరు కపాలహస్తాయ నమస్తే రుండమాలినే శుద్ధస్ఫటిక సంకాశ శుద్ధకర్పూరవర్మణి పినాకపాణయే తుభ్యం త్రిశూలవరధారిణే వ్యాఘ్రచర్మోత్తరీయాయ గజాంబర విధారిణే నాగంగాయ నమస్తుభ్యం గంగాధర నమోస్తుతే సుపాదాయ నమోస్తేస్తు ఆరక్తచరణాయ చ నంద్యాదిగణసేవ్యాయ గణేశాయ చ తే నమః నమో గణేశరూపాయ కార్తికేయానుగాయ చ భక్తిదాయ చ భుక్తాభక్తానాం ముక్తిదాయ నమో నమః అగుణాయ నమస్తేస్తు సగుణాయ నమో నమః అరూపాయ సరూపాయ సకలాయ కలాయ చ నమః కిరాతరూపాయ నమః కిరాతరూపాయ మదనుగ్రహకారిణే యుద్ధప్రియాయ వీరాణం నానాలీనానుకారిణే. ఈ శ్లోకములు సకల శక్తి సమన్వితమైనవి. అందుకనే మొత్తం చదవడం జరిగింది. పరమేశ్వరుని యొక్క మహాప్రభు భక్త ప్రియము కలిగించేటువంటి వాడా దేవదేవా సదాశివ నీకు నమస్కారం. నీవు దయామూర్తివి. అంతేకాదు ఈ అర్జునుని అనుగ్రహించడానికి ఈ రూపంలో విచ్చేసినటువంటి దయామయ స్వరూపివి నీవు. దేవదేవుడవు నీవు, కైలాసవాసివి నీవు, సదాశివుడవు నీవు, 5 మోములు కలిగినటువంటి వాడవు నీవు. 5 మోములు మనం లోగడ చెప్పుకున్నాం. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము. 5 మోములు కలిగినటువంటి వాడివి నీవు. అంతేకాదు జటాజూటధారివి, ముక్కంటివి నీవు, ప్రసన్న రూపము కలిగిన వాడివి నీవు, అనంతమైనటువంటి ముఖములతో ప్రకాశించేవాడివి నీవు, నీలకంఠుడవు నీవు, సజ్జోజాతుడవు నీవు, వృషభధ్వజుడవు, ఎడమ భాగమున పార్వతీదేవిని ధరించినటువంటి మహానుభావుడవు నీవు, 10 భుజములు కలిగినటువంటి వాడివి. పరమాత్మవు స్వామి. డమరుకము అనేటువంటిది చేతిలో ఉండి శబ్ద తరంగములను మ్రోగిస్తూ ఉండేటువంటి వాడివి. కపాలము చేత ధరించి ఆది భిక్షుకుడవైనటువంటి వాడివి. కపాలములను మాలగా ధరించేటువంటి వాడివి. స్వచ్ఛమైనటువంటి స్ఫటికము వలె, కర్పూరము వలె తెల్లనైనటువంటి దేహము కలిగినటువంటి వాడివి. పినాకము అని పేరు కలిగినటువంటి ధనుస్సును భుజమున ధరించినటువంటి వాడివి స్వామి. గొప్ప త్రిశూలమును ధరించినటువంటి వాడివి. వ్యాఘ్ర చర్మమే ఉత్తరీయముగా కలవాడివి. గజ చర్మమును దాల్చినటువంటి వాడివి. పాములన్నిటినీ సకల అవయవములందు కూడా దాల్చినటువంటి మహానుభావుడవు, గంగాధరుడవు. ఎర్రనైన అందమైనటువంటి పాదములు కలిగినటువంటి నీకు నమస్కారం. నందీశ్వర, భృంగీశ్వర, చండీశ్వరులు మొదలైనటువంటి ప్రమథగణములతో నిరంతరము కీర్తింపబడేటువంటి వాడివి నీవు. గణాధ్యక్షుడైనటువంటి నీకు అనేకమైనటువంటి నమస్కారములు చేయుచున్నాను స్వామి. కార్తికేయుడైనటువంటి షణ్ముఖుడు అంటే కుమారస్వామి, గణపతి నీ స్వరూపమే. అందుకని షట్కృత్రికలు. శివుని యొక్క శక్తి భూపాతమైనప్పుడు భూమి భరించలేక గంగలోకి విడిచిపెడితే ఆ గంగ తీసుకొని వెళ్ళి శరవణం అనేటువంటి ప్రదేశంలో ఉంచితే, శరవణములు అంటే ఆ రెల్లు గడ్డిలో ఒక బాలుడు ఉదయించాడు. ఆ బాలుడు కేకలు పెట్టి ఏడుస్తూ ఉంటే షట్కృత్రికలు, కృత్తికా నక్షత్రం 6 నక్షత్రాలతో ఉంటుంది ఆకాశంలో. స్తన్యమివ్వటం వల్ల 6 ముఖములతో గ్రోలటం వల్ల అతన్ని షణ్ముఖుడో. శతబన్న పవకుల మాం పాహి శంభుకుమార మాం పాహి. హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం మాం పాహి శంభుకుమార మాం పాహి. కార్తికేయ మురుగా, మురుగన్ శరవణన్
ఇన్ని పేర్లతో ఆ స్వామిని ఆరాధించి సకల శుభములు పొందుతారు. అట్టి కార్తికేయుడు అలాగే గణపతి నీ స్వరూపమై ప్రకాశిస్తున్నారు స్వామి. భక్తులకు భక్తిని ముక్తిని కూడా ఇచ్చేటువంటి వాడవు నీవు. నిర్గుణ స్వరూపుడవు నీవు, సద్గుణ స్వరూపుడవు నీవు. ఈశ్వరంలో గొప్ప విశేషం ఉన్నది, మొదటిసారి చెప్పుకున్నాం మనం. లింగం బేరం పూజయేత్. కొందరు విగ్రహారాధన చెయ్యరు, కొందరు విగ్రహారాధన చేస్తారు. విగ్రహారాధన చెయ్యని వారికి శివలింగం, విగ్రహారాధన చేసేవారికి శివరూపం. బేరం అంటే విగ్రహం అన్నమాట. నిర్గుణ నిరంజనమైనటువంటి తత్వంతో శివలింగం. సాకార రూపంలో ఉండాలి అనుకుంటే పార్వతీ పరమేశ్వరుల పటం పెట్టుకొని పూజ చేయవచ్చు. నిర్గుణ నిరాకార నిరంజనుడైనటువంటి దివ్యతత్వంతో ప్రకాశించేటువంటి లీయతే గమ్యతే ఇది లింగ. అట్టి శివలింగమును ఆరాధిస్తూ ఉంటారు. కనుకనే నిర్గుణవు నీవు, సద్గుణవు నీవు. నీ రూపము స్వరూపము నిరూపము, రెండు రూపాలు. అసలు లేనివాడివి నీవు, ఉన్నవాడివి నీవు. నిన్ను ఏమని వర్ణించేది స్వామి? నిరంకుశుడు నీవు. అంశలు అనేకమైనటువంటి అంశలతో ఈ లోకమంతా ప్రకాశించేవాడివి నీవు. కిరాతుని రూపంలో విచ్చేశావా స్వామి? నన్ను అనుగ్రహించడానికి విచ్చేశావా స్వామి? నాతో యుద్ధము చేయటానికి కోరిక కలిగిందా, లేక నాలో ఉన్నటువంటి దోషములన్నీ పోగొట్టడానికి ఇలా చేశావా? నీ లీలలను నేను ఏమని వర్ణించేది? అద్భుతమైనటువంటిది నన్నయ్య భట్టు రచించిన దండకం. మహాభారతంలో కూడా ఈ శివపురాణం ఉన్నది. శివపురాణపు ఈ కిరాతార్జునీయమే మహాభారతంలో అరణ్య పర్వంలో శ్రీకంఠలోకేశ లోకద్భవస్థాన సంహారకారీ మురారి మురారి ప్రియా. శ్రీకంఠలోకేశ లోకద్భవస్థాన సంహారకారీ మురారి మురారి ప్రియా. చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసక దేవ నీ దైవతత్వంబు భేదించి బుద్ధిం ప్రధానంబు కర్మంబు మధ్యాత్మయోగంబు సర్వక్రియా కారణం వంచున్ నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ నిన్ను భావింతురీశానా. సర్వేశ్వర శర్వా సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నమస్తే 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 నమః. అందుకో స్వామి నమస్కారములు. భక్తవత్సలుడైనటువంటి పరమేశ్వరుడు ఈ ఆనందించాడు. చేతులు జోడించి ప్రళమించి ప్రేమతో బొంగుర గొంతుతో కంఠముతో ఆప్యాయత కలిగినప్పుడు అది ఒక రకమైనటువంటి ఆర్ద్రత ఉంటుందన్నమాట. గొంతులో ఆర్ద్రత అంటారు. ఆ గొంతు కొంచెం తడుస్తుంటుంది, కోపం ఉండదు. అది ఒక రకమైన ప్రేమ. నేను తప్పు చేశానేమో. కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటాయి. తల వంచి చేతులు రెండు జోడించి పాండవ పుత్రుడైనటువంటి మహానుభావుడు అర్జునుడు ఒక్కసారి నమస్కరించాడు. పరమేశ్వరుడు అన్నాడు పైకి ఎత్తి, అర్జున, ఈ సరైనటువంటి అస్త్రములేనంటావా నువ్వు నేర్చుకున్నవని? అర్థమైంది కదా. అన్ని అస్త్రములు నాలోనే లీనమైనవి. మరి దీంట్లోనేనా రాబోయే కౌరవ పాండవ సంగ్రామంలో నీవు వీరాధివీరుడవై విజయుడవై ప్రకాశించేది? నీ కంటే అస్త్రశస్త్రములు తెలిసిన వాడున్నారు, గుర్తుపెట్టుకో. ఈ అస్త్రములన్నీ నన్ను తాకటం వలన మరింత శక్తివంతమవుతాయి. నిన్ను అనుగ్రహించడానికే నేను ప్రత్యక్షమైనాను. ఇదిగో మరల నీవు ఇచ్చినటువంటి అస్త్రములన్నీ నేను తాకి నా చేత స్పృశింపబడి మరల నీకు ఇస్తున్నాను. నా చేత తాకపడి మరల నీకు అనుగ్రహించినటువంటి ఈ దివ్య అస్త్రములన్నీ సర్వశక్తి సమన్వితములై ఉంటాయి. భీష్ముడు కూడా నీ బాణము ముందు ఆగగలిగిన వాడు ఎవ్వడూ లేడు. భూనభోంతరాళాలలో నువ్వు ప్రయోగించేటువంటి ఈ దివ్య అస్త్రశస్త్రములు నిన్ను ఆపగలిగినటువంటి వాడు ఎవ్వడూ లేడు. ద్వాపరయుగంలో నిన్ను మించినటువంటి విలువిద్యకాడు ఈ లోకములో ఇక ఉండడు. సర్వశక్తి సమన్వితుడవు నీవు. శ్రీకృష్ణుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందిన వాడివి. నా అనుగ్రహాన్ని కూడా నీకు ఇస్తున్నాను. నేను నిన్ను పదే పదే ఎందుకు కౌగలించుకున్నానో తెలుసా? ముష్టి అహర్నిశము పోరాడుతున్నప్పుడు వదులు 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 అని నన్ను పదే పదే విదిలించావే. విదిలించిన నిన్ను కావాలని దగ్గరకు తీర్చుకొని నా దేహంతో నిన్ను స్పృశించాను. నీ దేహాన్ని ఈశ్వరుని యొక్క స్పర్శతో పవిత్రమైనటువంటి నీ దేహం వజ్రసన్నిభమై వెలుగొందుతుంది. ఇక నీ దేహమునందు
ఎవ్వడు కూడా ఏ బాణము ప్రయోగించినా నీ దేహములోకి చొరబడదు. ఆంజనేయ స్వామి వారు కూడా అంతే. ఆంజనేయ స్వామి వారు ఎవరనుకున్నారు? రుద్రాంశ సంభూతుడు. ఆంజనేయ చరిత్ర మనం చెప్పుకుంటాం తర్వాత. ఆంజనేయ స్వామి వారు కూడా రుద్రాంశ సంభూతుడు. ఈశ్వరుని యొక్క అవతారాల్లో ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఆంజనేయ స్వామి వారిని తులసీదాసు ఒక చోట స్తుతిస్తాడు ఆయన అద్భుతంగా. ఏమని? రామ పుజారి పర ఉపకారి మహావీర బజరంగ బలి సద్ధర్మచారి సద్బ్రహ్మచారి మహావీర బజరంగ బలి బజరంగ బలి బజరంగ బలి. బజరంగ బలి అంటే ఆ భాష పేరు హిందీ కాదు, అది ఉర్దూ కాదు. ఆ భాషని అవధి అని పిలుస్తారు. తులసీదాస్ రచించిన రామచరిత మానస్ అనేటువంటి మహాగ్రంథం రామాయణం, అది అవధి అనే భాష. హనుమాన్ చాలీసా మనం చదువుతాం. నాసైదోగ కరై సబపీర జపత నిరంతర హనుమత వీర సంకటసే హనుమాన చుడావై మన క్రమవచన ధ్యాన జులావై సబ పర రామ రాయ శిరతాజా తిన్నకే కాజ సకల తుమ్ సాజా పవమాన 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 జగత త్రాణ సంకర్షణ భవ భయరణ్య దహనా భవ భయరణ్య దహన. ఆ ఆంజనేయుని యొక్క దేహంలో ఏ బాణం గుచ్చుకోదు. దేనికని? ఒకవేళ వెళ్ళిన బాణం విరిగిపోతుంది. దేనికని అంటే ఆయన వజ్ర శరీరుడు కనుక. ఎవరు దీవించారు? ఉదయించేటువంటి సూర్యుణ్ణి మధుర ఫలము అని మింగబోయినప్పుడు ఉదయభానుని మధుర ఫలమని పావనలీల అమృతమును గ్రోలిన కాంచనవర్ణ విరాజిత వేష కుండలా మండిత కుంచిత కేశ. బ్రహ్మాది దేవతలు దీవించారు. దేనికని అంటే ఆ మహానుభావుడు రుద్రాంశ సంభూతుడై జన్మించినటువంటి వాడు కనుక. ఇక్కడ కూడా అర్జునుని ఈ ఈశ్వరుని యొక్క దేహం ఒక్కసారి అర్జునుని తాకింది. తాకటంతో అర్జునుడు వజ్రసన్నిభమైనాడు. ఈశ్వరుని చేత స్పృశింపబడినటువంటి సకల అస్త్రములన్నీ అర్జునుని అధీనమైనవి. అందుచేతని మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు కిరాతుడై ఉద్భవించి సకల శుభములు కలిగించాడు. మహాత్ముల యొక్క దివ్య సందర్శనంతో ఆనందించినటువంటి ఆ అర్జునుని మీద దేవతలు పూలవానలు కురిపించారు. అటు తర్వాత పరమేశ్వరుడు దీవించి అంతర్ధానమైన తర్వాత అర్జునుడు విచ్చేసి పాండవులందరితో ఆనందపారవస్యంతో సుఖ సంతోషములతో ఉన్నాడు. అట్టి ఈశ్వరుని యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం.